హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం బేసిక్ బాడీస్ ప్యాటర్న్ని ఎలా డ్రాఫ్ట్ చేయాలో చూద్దాం. సో అన్నిటికన్నా ముందు ఏంటంటే ఇటువైపు ఒక 1 ఇంచ్, ఇటువైపు ఒక 1 ఇంచ్తో ఒక బార్డర్ లైన్ తీసుకుందాం. ఇలా ఒక స్ట్రైట్ లైన్ తీసుకోవాలి. అలానే ఇటువైపు కూడా ఒక స్ట్రైట్ లైన్ తీసేసుకోవాలి. సో ఈ రెండు లైన్లు కలిసిన పాయింట్కి ఇక్కడ 0 అని నంబరింగ్ ఇద్దాం. మనం ఇక్కడ అన్నిటికీ నంబరింగ్స్ ఇచ్చుకుంటాం, ఎందుకంటే మనం కట్ చేస్తున్నప్పుడు లేదా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఈజీగా అర్థమవుతుంది అని. ఓకే, ఇక్కడ 0 నుంచి ఒక 3/4 ఇంచు కిందికి వద్దాం. ఓకే, ఈ 3/4 ఇంచు పెట్టుకున్న మార్క్ని ఒక 2 ఇంచులు ఇలా ఒక 2 ఇంచులతో ఒక గీత తీసుకుందాం. ఓకే, ఈ 3/4 ఇంచు మార్క్ చేసుకున్న దానికి నెంబర్ 1 అని ఇద్దాం. ఓకే, నెంబర్ 1. సో 1 నుంచి ఒక 8 ఇంచులు కిందికి వద్దాం. 8 ఇంచులు. ఈ 8 ఇంచులు ఏంటి అంటే మనకి చంక రౌండ్ గీసుకోవడానికి ఉపయోగపడుతుంది అనమాట. 8 ఇంచులు. ఈ పాయింట్కి నెంబర్ 2 అని నెంబర్ ఇద్దాం. ఈ 2 దగ్గర పెట్టుకున్న పాయింట్ని ఇలా ఎక్స్టెండ్ చేద్దాం. ఓకే, ఇక్కడ నుంచి ఇటువైపు ఒక పాయింట్ మార్క్ చేసుకుందాం. ఇది ఎంత అంటే మన చెస్ట్ రౌండ్ ఉంటుంది కదా, చెస్ట్ రౌండ్లో సగభాగం. ఇక్కడ నా మెజర్మెంట్స్ ప్రకారం నా చెస్ట్ రౌండ్ 37 వచ్చింది. 37 సగం 18.5. 18.5కి ఒక 6 ఇంచు కలుపుకుంటే 19 ఇంచులు అనమాట. సో ఇక్కడ నేను 19 ఇంచులతో ఒక మార్కింగ్ చేస్తున్నాను. ఓకే, 19 ఇంచులకి ఒక మార్క్ చేసుకుందాం. ఓకే, ఇది ఈ మార్క్కి నెంబర్ 3 అని నెంబర్ ఇద్దాం. ఓకే, ఇలానే పైన కూడా 19 ఇంచులతో ఒక మార్క్ చేసుకుందాం. ఇప్పుడు ఈ 2 మార్కుల్ని కలిపేసుకుందాం. దీనికి నెంబర్ 4 అని నెంబరింగ్ ఇద్దాం. ఓకే, ఇప్పుడు ఏంటి అంటే ఇది మనం ప్యాటర్న్ డ్రాఫ్ట్ చేస్తున్నాం కదా, ఇది ఎంత పొడవు ఉండాలి అంటే ఇప్పుడు నేను గీసేది నడుము వరకు ఉంటుందన్నమాట. సో నడుము వరకు నాకు ఎంత పొడవు వచ్చిందంటే 16.5 ఇంచులు వచ్చింది. సో మీరు మీ నడుము ఎంతవరకు పొడవు ఉంది, మీరు దీన్ని ఎంతవరకు గీయాలనుకుంటున్నారు అన్న దాన్ని బట్టి మనం నడుము వరకే గీస్తున్నాము. సో 1 నుంచి పాయింట్ నెంబర్ 1 నుంచి ఒక 16.5 ఇంచులు కిందికి మార్క్ చేసుకుందాం. ఓకే, 16.5 ఇంచులు. దీన్ని కూడా ఇలా స్ట్రైట్గా గీత కింద. ఒకటి నుంచి 16.5 ఇంచులు పెట్టుకున్నాం కదా, దీనికి నెంబర్ 5 అని నెంబరింగ్ ఇద్దాం. ఓకే, ఇప్పుడు ఈ నెంబర్ 3 దగ్గర ఉంది కదా, ఈ లైన్ ఇక్కడ కూడా ఒక 19 ఇంచులు పెట్టుకొని ఆ లైన్ని మళ్ళీ ఎక్స్టెండ్ చేసుకుందాం. 19 ఇంచులు. దీనికి నెంబర్ 6 అని నెంబర్ ఇద్దాం. 3 నుంచి ఈ 6వ పాయింట్ని కలిపేసుకుందాం. ఇలా కలిపేసుకుందాం. ఇక్కడ నుంచి ఇటువైపు ఒక పాయింట్ తీసుకుందాం. ఇదేంటంటే మన నెక్ లైన్ కోసం, బ్యాక్ నెక్ లైన్ కోసం. సో ఏంటంటే ఇక్కడ నా నెక్ లైన్ వచ్చేసి 14 ఇంచులు ఉంది. 14 ఇంచుల్లో 5వ భాగం అంటే 2.8 ఇంచులతో ఇటు ఒక పాయింట్ పెట్టుకుంటాం అనమాట. సో 2.8 ఇంచులు. ఈ పాయింట్కి నెంబర్ 7 అని నెంబరింగ్ ఇద్దాం. ఓకే, ఇప్పుడు ఈ రెండింటిని కలిపేద్దాం. కర్వ్ స్మూత్గా ఉండేలాగా చూసుకోండి. ఇలా ఈ రెండింటిని కలిపేద్దాం. సో మన బ్యాక్ నెక్ లైన్ ఫామ్ అయిపోయింది అనమాట. 1 నుంచి 1.5 ఇంచులు కిందికి వద్దాం. ఇదేంటి అంటే 1 నుంచి 2 వరకు 8 ఇంచులు తీసుకున్నాం కదా చంక భాగం కోసం, దాంట్లో 5వ భాగం అంటే 1.5 ఇంచులు. ఓకే, దీనికి పాయింట్ నెంబర్ 8 అని నెంబరింగ్ ఇద్దాం. ఈ పాయింట్ని ఇటువైపు ఒక 9.5 ఇంచులు ఎక్స్టెండ్ చేసుకుందాం. 9.5 నుంచి 10 ఇంచులు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. సో ఇలా ఒక 9.5 పాయింట్ నెంబర్ 8ని అడ్డంగా ఒక 9.5 ఇంచులు ఎక్స్టెండ్ చేసుకుందాం. ఓకే ఓకే, ఇప్పుడు మనం షోల్డర్ కోసం, భుజం కోసం మెజర్మెంట్ పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ నా భుజం వచ్చేసి 5 ఇంచులు ఉంది. ఓకే, ఈ 5 ఇంచులు ఇలా 7వ పాయింట్ దగ్గర నుంచి ఇలా స్లాంట్గా ఇలా ఒక మన ఈ టేప్ పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ 5.5 ఇంచులు. సో 5.5 ఇంచులు ఎక్కడైతే ఈ లైన్ని కలుస్తుందో అక్కడ మనం ఒక పాయింట్ పెట్టుకోవాలి. ఎందుకు ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాము అంటే మనం ఈ 1/2 ఇంచుతో ఒక డాట్ ఫామ్ చేస్తామన్నమాట పైన, దానికోసం. సో 5.5 ఇంచులు ఎక్కడ ఎగ్జాక్ట్గా కలుస్తుందో అక్కడ ఒక పాయింట్ పెట్టుకోవాలి. ఈ పాయింట్ పేరు నెంబర్ 9. ఇప్పుడు 7ని 9ని కలిపేద్దాం. ఇలా 7ని 9ని కలిపేద్దాం. ఇప్పుడు 7కి 9కి మధ్యలో మిడ్ పాయింట్ తీసుకుందాం. కరెక్ట్గా మధ్య భాగం తీసుకోవాలన్నమాట.
ఎగ్జాక్ట్గా మధ్య భాగం ఎక్కడ వచ్చింది చూసుకొని ఇలా అది 5:30కి ఇలా టేప్ని మడత పెట్టుకోండి. మడత పెట్టుకుంటే ఎగ్జాక్ట్గా మీకు మిడ్ పాయింట్ వచ్చేస్తుంది. ఆ వచ్చిన మిడ్ పాయింట్ని ఇక్కడ మార్క్ చేసుకోండి. ఇది పాయింట్ నెంబర్ 10 అవుతుంది. ఈ పాయింట్ నెంబర్ 10ని ఇటువైపు ఒక 2 ఇంచులు లైన్ గీద్దాం. సో 2 ఇంచులు అనమాట. 3 ఇంచు 2, 2 ఇంచు 1, 2 ఇంచులతో గీద్దాం. ఈ పాయింట్ నెంబర్ 11 అవుతుంది. ఓకే, ఇది పాయింట్ నెంబర్ 11. ఇందాక ఒక 6 ఇంచు ఎక్స్ట్రా పెట్టాం కదా, సో పాయింట్ నెంబర్ 5 నుంచి ఒక 6 ఇంచు పైకి మార్క్ చేద్దాం. ఇది పాయింట్ నెంబర్ 12 అవుతుంది. 11ని 12ని కలిపేద్దాం. సో బ్యాక్ సైడ్ షోల్డర్ డాట్ ఫామ్ అయిపోయింది అనమాట. సో ఇక్కడ నుంచి మనం ఇటు ఒక పాయింట్ పెట్టుకుందాం అనమాట. అదేంటంటే అక్రాస్ బ్యాక్ ఎంత వచ్చింది అంటే నాకు 14.3 ఇంచులు వచ్చింది. దాంట్లో సగం ఏంటంటే 14.3కి టేప్ ఇలా పెట్టుకొని ఇలా చూసుకుంటే నాకు 7.5 ఇంచుల కన్నా ఒక గీత తక్కువ వచ్చింది అన్నమాట. సో దాన్ని ఇలా మార్క్ చేసుకుంటాం. ఇది ఈ పాయింట్ నెంబర్ 13ని ఇలా పైకి ఎక్స్టెండ్ చేద్దాం అడ్డంగా. మనం ఇక్కడ తీసుకునే ప్రతి లైన్ స్ట్రైట్గా ఉండాలన్నమాట. పదమూడు పాయింట్ని ఇలా స్ట్రైట్గా పైకి ఎక్స్టెండ్ చేద్దాం. ఈ పాయింట్కి నంబర్ 14 అని పేరుద్దాం. 13కి 14 ఎంత ఉందో చూడండి. 6.5 ఇంచులు ఉంది. 6.5లో ఎగ్జాక్ట్గా మిడ్ పాయింట్ సగభాగం. 6.5లో ఎంత ఉందంటే 3 తర్వాత ఒక 2 గీతలు ఉందన్నమాట నా లెక్క ప్రకారం. ఇక్కడ ఒక మార్క్ పెట్టుకుందాం. ఈ మార్క్ పేరు 15 అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్కి వెళ్దాం. ఇక్కడ ఎంత అయితే 2.8 ఇంచులు పెట్టుకున్నామో ఇక్కడ కూడా నెక్ లైన్ కోసం 2.8 ఇంచులు పెట్టుకోవాలన్నమాట. సో ఈ పాయింట్కి నంబర్ 16 అని పేరుద్దాం. ఇక్కడ నుంచి కిందికి 2.3 ఇంచులు పెట్టుకుందాం. సేమ్ లేదా 3 ఇంచులు, ఇక్కడ నుంచి ఒక 3 ఇంచులు పెట్టుకోవచ్చు. దీనికి పాయింట్ నెంబర్ 17 అని నంబరింగ్ ఇస్తాం. ఇప్పుడు మనం ఫ్రంట్ నెక్ లైన్ కోసం ఈ రెండింటిని కలిపేద్దాం. మన ఫ్రంట్ నెక్ ఫామ్ అయిపోయింది. సో మనం ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక పాయింట్ ఇటువైపు పెట్టుకుందాం. ఇదేంటంటే అక్రాస్ ఫ్రంట్. నా అక్రాస్ ఫ్రంట్ వచ్చేసి 13.5 ఇంచులు ఉంది. 13.5 ఇంచుల్లో సగం ఏంటంటే 6.3 ఇంచులు. దానికి ఒక 1.5 ఇంచు కలపాలి. అలా 1.5 ఇంచు కలిపితే 8.5 ఇంచులు వస్తుంది. సో 8.5తో ఇక్కడ ఒక మార్క్ పెట్టుకుందాం. ఈ మార్క్ పేరు నంబర్ 18. ఇప్పుడు 3కి 18కి మధ్య భాగం తీసుకుందాం. 8.5 ఇంచులు వచ్చింది కదా, 8.5కి ఇట్లా పెడితే ఇలా మిడ్ పాయింట్ వస్తుంది అనమాట. 4 ఇంచుల తర్వాత ఒక్క గీత. సో ఇక్కడ పెట్టేసుకుందాం. ఇది పాయింట్ నెంబర్ 19 అవుతుంది. పాయింట్ నెంబర్ 19 నుంచి 1 ఇంచు కిందికి మార్క్ చేసుకుందాం. ఈ పాయింట్కి 20 అని పేరెత్తాం. ఓకే, ఇప్పుడు 16 నుంచి ఇటువైపు ఒక 7 సెంటీమీటర్లు వద్దాం. ఇప్పుడు దాకా మనం తీసుకున్నవన్నీ ఇంచెస్, ఇది ఒకటి మాత్రం సెంటీమీటర్స్. 16 నుంచి ఇటువైపుకి ఒక 7 సెంటీమీటర్లు వద్దాం. ఇది ఎందుకంటే ఫ్రంట్ షోల్డర్ డాట్ కోసం, మీకు తర్వాత అర్థమవుతుంది ఇది ఎందుకు అనేది. సో ఇప్పుడు 16ని 20ని కలిపేద్దాం. సారీ, ఈ పాయింట్కి నంబర్ 21 అని నంబరింగ్ ఇద్దాం. 21ని 20ని కూడా కలిపేద్దాం. ఇప్పుడు మన ఫ్రంట్ షోల్డర్ డాట్ కూడా ఫామ్ అయిపోయింది. పాయింట్ నెంబర్ 9 నుంచి ఒక 6 ఇంచు కిందికి వద్దాం. ఓకే, 6 ఇంచు కిందికి వచ్చిన దాన్ని లైన్ని కొంచెం ఎక్స్టెండ్ చేద్దాం. ఓకే, ఇప్పుడు 21 నుంచి ఈ లైన్ మీదకి 5 ఇంచులు, మన షోల్డర్ 5 ఇంచులు ఉంది కదా, 5 ఇంచులు ఎక్కడ కలుస్తుంది, ఈ పాయింట్ ఇక్కడ కలుస్తుంది అనమాట. ఓకే, దీనికి 22 అని నంబరింగ్ ఇద్దాం. 21ని 22ని కలిపేద్దాం. ఓకే, దాదాపుగా మన ప్యాటర్న్ అయిపోయినట్టే. ఓకే, ఇప్పుడు 18కి 13కి మిడ్ పాయింట్ తీసుకుందాం. ఇప్పుడు 18కి 13కి మిడ్ పాయింట్ ఎంత ఉంది? ఇది ఎగ్జాక్ట్గా ఎంత ఉంది అంటే 3.5 కన్నా ఒక గీత ఎక్స్ట్రా ఉంది. సో ఇలా పెట్టి మిడ్ పాయింట్, ఈ రెండింటికి మధ్యలో మిడ్ పాయింట్ తీసుకుందాం. దీనికి 23 అని నెంబర్. 23ని కిందికి ఇద్దాం.
23ని ఇట్లా కిందికి డ్రా చేద్దాం. ఈ పాయింట్ నెంబర్ 24. ఓకే, నెంబర్ 17 నుంచి ఒక 2.5 ఇంచులు కిందికి వద్దాం. ఓకే, ఈ పాయింట్ నెంబర్ 25. 25 పాయింట్ని ఇటు ఎక్స్టెండ్ చేద్దాం. ఎంత ఎక్స్టెండ్ చేద్దామంటే అక్రాస్ ఫ్రంట్ ఎంత 13.5. 13.5 సగం 6.35 ఇంచులు. ఇక్కడ ఒక డాట్ పెట్టుకుందాం. ఓకే, ఇప్పుడు ఈ డాట్లో ఎంత పోతుంది అది ఇక్కడ యాడ్ చేసుకోవాలన్నమాట. ఎంత పోతుందో చూద్దాం. 1.25 ఇంచులు. ఓకే, ఆ 1.25ని ఇక్కడ పెట్టేసుకుందాం. ఓకే, ఈ పాయింట్ నెంబర్ పేరు 26. 18 నుంచి ఇలా ఒక 1 ఇంచ్ పైకి తీసుకుందాం. ఇదేంటంటే 1.25 ఇంచ్ వరకు తీసుకోవచ్చు. మన ఆర్మ్ హోల్ గీస్తున్నప్పుడు ఉపయోగపడుతుంది. మీకు అర్థమవుతుంది ఇప్పుడు. ఓకే, ఇప్పుడు 23 నుంచి ½ ఇంచ్ కన్నా ఒక గీత తక్కువ, ½ ఇంచ్ కన్నా ఒక గీత తక్కువ ఇటు, అలానే ½ ఇంచ్ కన్నా ఒక గీత తక్కువ ఇటు. ఈ 2 మార్కులు చేసుకుందాం. ఇప్పుడు ఇది మనం ఇది ఎలా గీస్తున్నాను చూడండి. ఈ డాట్ని కలుపుకోవాలి. అలానే ఇటువైపు కూడా ఈ 1 ఇంచ్ ఇందుకే గీసామన్నమాట. గైడ్ లైన్ లాగా ఉంటుంది. గీసామా? ఇప్పుడు 15 నుంచి 9కి కలుపుదాం. ఓకే, అలానే ఈ 2 కూడా కలిపేద్దాం. ఇది ఒకేసారి కలపడం కష్టం అవ్వచ్చు, బట్ ట్రై చేద్దాం. కొంచెం అటు ఇటు అయితే అడ్జస్ట్ చేద్దాం. పర్లేదు, కలిసిపోయింది. ఓకే, మన ప్యాటర్న్ దాదాపుగా అయిపోయినట్టే. ఇప్పుడు ఈ రెండింటికి మిడ్ పాయింట్ తీద్దాం. ఇది 7.5 ఇంచులు ఉంది. ఇప్పుడు 7.5లో సగం. ఇది పాయింట్ నెంబర్ 27. దీన్ని ఇలా డ్రాప్ చేస్తాం. 27 పాయింట్ని కిందకి డ్రాప్ చేద్దాం. దీనికి 28 అని నెంబర్ ఇద్దాం. ఈ 20 పాయింట్ని కూడా ఇలా డ్రాప్ చేద్దాం. ఈ 20ని ఇలా కిందకి డ్రాప్ చేద్దాం. దీనికి 29 అని పేరు ఇద్దాం. ఇప్పుడు 28 నుంచి ఇటువైపు ఒక 30 ఇంచు, ఇటువైపు ఒక 30 ఇంచు మార్క్ చేద్దాం. ఈ 27 నుంచి ఈ 2 పాయింట్లు కలిపేద్దాం. ఓకే, 24 నుంచి ఇటువైపు 1.5 సెంటీమీటర్స్, ఇటువైపు 2.5 సెంటీమీటర్స్, 23 నుంచి ఇటు కలిపేద్దాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ 29 నుంచి దాదాపుగా ఇటువైపు 1 ఇంచు, ఇటువైపు 1 ఇంచు, ఒక 1 ఇంచ్ కన్నా ఒక గీత తక్కువ అన్నమాట. సో 20 నుంచి కలిపేద్దాం. ప్యాటర్న్ రెడీ.